हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। ఇక నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తున్నారు మాస్టర్ రాశిలో గొర్రె పిల్ల సిలువ ఈ రెండు కూడా ఒక సింబాలిక్గా మనకి ఇక్కడ మాస్టర్ రాశి గురించి చెప్తారు. రాశి యొక్క అక్కల్ట్ సింబల్గా ఈ గొర్రె పిల్లని సిలువని చెప్తారట. భగవంతుడు ఒక తండ్రిలా అంటే సంవత్సర పురుషుడు అంటే మనకి సంవత్సరాన్ని అంతటినీ కూడా పురుషుడిగా తీసుకుని చేసే విభాగం అనేది మనం చెప్పుకున్నాం. మనం సంవత్సర పురుషుడిని చాలా డైమెన్షన్స్లో వాడతారు మాస్టర్ గారు. అది అంతవరకు భగవంతుడు ఒక తండ్రిగా అంటే సంవత్సర పురుషుడిగా తీసుకొని గొర్రెల కాపరి పాత్రను లేదా మానవాళి యొక్క రక్షకుని పాత్రను పోషిస్తాడు. కొన్ని ఆచారబద్ధమైన రహస్య దేవాలయ సింహద్వారాలను గొర్రె పిల్ల శిలువ చిహ్నముతో అలంకరిస్తారు. శిలువ చతుర్భుజము గుర్తు భూమధ్య రేఖను దాటుతున్న సూర్యుని సూచిస్తుంది. దక్షిణ అతిక్రమణం అంటే ఈ దాటడం అనేది వెర్నల్ ఈక్వనాక్స్ అంటే వసంత విశ్వత్ ఉంది కదా, దక్షిణం ఉత్తరంకు ఉంటుంది. సాధన చేస్తున్న వ్యక్తి శరీరంలోని చతుర్భుజము అతని శరీరంలోని శక్తుల కింద స్థాయి నుండి ఊర్ధముఖ గమనాన్ని సూచిస్తుంది. ఇదంతా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గొర్రెల కాపరి శిలువ ఇవన్నీ కూడా ఇండియన్ సింబాలిజం కాదు. ఇది మాస్టర్ గారు దీన్ని వెస్ట్రన్ సింబాలిజం కూడా దీంట్లో తీసుకుని చెప్తున్నారు. గొర్రెల కాపరి అంటే గొర్రెలన్నింటినీ కూడా కాపాడేటటువంటి వాడు, ఒక తండ్రి పాత్ర పోషిస్తాడు. ఇక్కడ ఇంకొంచెం మనం చెప్పుకోవాలన్నట్లయితే మాస్టర్ గారు చెప్పిన విధానంలో శ్రీకృష్ణుడు పశువుల కాపరి. ఆయన చుట్టూ ఎప్పుడు లాగిదూడలు ఆవులు ఇవన్నీ ఉంటాయి. యాదవులందరూ కూడా వాళ్ళు పశువుల్ని రక్షించడం, పశువుల్ని పోషించటం, పశువులతోనే వాళ్ళ జీవనోపాధి ఇదంతా కూడా ఉంటుంది. అందులో పుట్టినటువంటి శ్రీకృష్ణుడి కూడా మనం బొమ్మలు ఎప్పుడైనా చూస్తే చిత్రాలు ఆయనతో పాటు ఎప్పుడు కూడా కొన్ని లాగిదూడలు ఉన్నట్టుగా ఆవులు ఉన్నట్టుగా ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అదే మీరు ఇజ్రాయెల్ పక్క వెళ్ళినట్లయితే ఇజ్రాయెల్ పక్క అక్కడ గొర్రెల కాపర్లు ఉంటారు. జీసస్ కూడా ఎప్పుడూ కూడా ఒక గొర్రె పిల్లని ఎత్తుకున్నట్టుగా మనకి చాలా చిత్రాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ వాళ్ళందరూ కూడా మాస్టర్ చెప్పేటటువంటి ఒక ఉదాహరణ ఏంటంటే పశువుల కాపర్లకి పొడుగు కర్ర ఉండి ఇలా అడ్డుగా కర్ర కట్టి ఉంటుంది. పశువుల్ని మేపడానికి వాడు అరణ్యాల్లోకి వాటికి వెళ్ళినప్పుడు ఆ కొమ్మల్ని ఇలా కర్రుండి ఇలా కొక్కేలాగా ఉంటుంది కదా, దాంతో కొమ్మలను పట్టుకు లాగి వాటిని పశువులకి మేతగా వేసేవాళ్ళు. ఇదే పనిని వీళ్ళు కూడా ఒక గొంగళి కప్పుకొని ఉంటారు. మన పశువుల కాపరులు కూడా రగ్గులా కప్పుకొని ఉంటారు. ఇజ్రాయెల్లో కూడా ఈ గొర్రెల కాపరులు, గొర్రెలైనా మేకలైనా ఏదైనా సరే, వాళ్ళు కూడా గొంగళి కప్పుకొని ఉంటారు. వాళ్ళు కూడా కర్ర ఉంటుంది, ఆ కర్రకి ఇలా అడ్డుగా కట్టి ఉంటుంది. వాళ్ళు కూడా ఆకుల్ని వాటిని కొమ్మల్ని తెంపి మేకలకి గొర్రెలకి వాళ్ళు పెడుతూ ఉంటారు. సో మాస్టర్ గారు మనకి ఏం చెప్తారంటే ఆయన శరీరం శ్రీకృష్ణుడు నిర్యాణం చెందడానికి ముందు కొంతమందిని పిలిచి సముద్రాన్ని దాటి అవతల భాగానికి వెళ్ళిపోండి, ఈ సముద్రంలో ఈ మొత్తం అంతా మునిగిపోతుంది, ద్వారకా అంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పడం. కొంతమంది తన అన్యాయాన్ని పిలిచి సముద్రం దాటి బయటికి వెళ్ళిపోవడం అని చెప్పడం. అట్లా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ ప్రాంతాల్లో చేరి యాదవులుగా ఉన్నటువంటి వాళ్ళు యాదవులే యూదులుగా మారారని, యూదులే జూదులుగా మారి జ్యూస్ అయ్యారని చెప్పి మాస్టర్ గారు మనకి చెప్తారు. అట్లాగే యాదవులకి
వీళ్ళ ఆచార వ్యవహారాలు కానీ, వీళ్ళ తాలూకు వేష భాషలు కానీ, వాళ్ళ జీవన విధానం కానీ, వాళ్ళ తాలూకు రూపం కానీ, రూపం అంటే వాళ్ళ వస్త్రధారణం కానీ, ఆ కర్ర పట్టుకుని మనకి ఇలాగా ఉండి అవి మేపడం కానీ, ఇవన్నీ కూడా వీళ్ళకి వాళ్ళకి మధ్య ఉన్న సిమిలారిటీస్ని మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసి క్రైస్ట్ అనే పదం కూడా కృష్ణుడికి క్రిస్టియన్ వస్తుంది కదా, ఈ కృష్ణుడికి క్రైస్ట్కి ఉన్నటువంటి పదం అనేటటువంటిది ఆ సౌండ్ ఒక చోట నుంచే వచ్చిందని, ఇప్పుడంటే భూగోళం ఈ భూగోళం మీద జాతులు ఇన్ని రకాలుగా విడిపోయిన తర్వాత ఏ జాతికి ఆ జాతి, ఏ మతానికి ఆ మతం అయిపోయింది. కానీ అప్పుడు చాలా సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల క్రితం అందరూ కలిసి ఒకలాగా ఉండి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వాళ్ళు చక్కగా సంచారం చేస్తూ ఆ జ్ఞానాన్ని పంచుకుంటూ, ఆ విజడం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక జ్ఞానం, బ్రహ్మ విద్య దాన్ని పంచుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు ఇంత డివిజన్ లేదు సుమా ఇట్లా కానీ మాస్టర్ గారు కొంత చెప్తూ ఉండేవారు. సో కాబట్టి మాస్టర్ గారు ఏం చేస్తారంటే మన కృష్ణుడి గురించి చెప్పింది కాకుండా అక్కడ ఆ రోజుల్లో అంటే మోసెస్ రోజుల్లో కూడా, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో కూడా ఇది ఉంది సుమా అని చెప్పడానికి కోసం అని చెప్పి ఈ గొర్రె కాపరి తాలూకు పాత్రని, మానవాళి యొక్క రక్షకుని పాత్రను పోషిస్తాడు అన్నారు. సంవత్సర పురుషుడిగా ఒక సింబాలిక్గా చెప్పారనమాట. కొన్ని దేవాలయాల సింహద్వారాల్లో గొర్రెపిల్ల శిలువ చిహ్నములతో అలంకరిస్తారు. అక్కడ దేవాలయాలు కొన్నిటిని చిన్న గొర్రెపిల్ల శిలువతో అలంకరిస్తారట. శిలువ అంటే చతుర్భుజం, క్రాస్ అని అర్థం. ఈ శిలువ అంటే ఏంటంటే భూమధ్య రేఖను దాటుతున్న సూర్యుని సూచిస్తుంది. భూమధ్య రేఖను దాటి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వెళ్ళేటటువంటి దాన్ని క్రాస్ సూచిస్తుంది. క్రాస్ అంటే ఏంటి అనుకున్నాం కదా మనం, రోజులో క్రాస్ అయితే సన్ రైజు, సన్సెట్, తర్వాత మిట్ట మధ్యాహ్నం, అర్ధరాత్రి. రోజులో అయితే మేషం, తర్వాత ఏమో ఆపోజిట్గా తుల, ఒక పక్క ఏమో కర్కాటకం, ఇంకొక పక్క ఏమో మకరం. ఇట్లా డివిజన్స్ అంటే రోజులో డివిజను, నెలలో డివిజను, సంవత్సరంలో డివిజను, ఇట్లా అంటే యుగాల్లోకి వెళ్తే అవి కొన్ని డివిజన్స్, 4 యుగాలు అలా డివిజన్స్. అట్లాగా ఆ న్యాసం అనేది అలా పెరుగుతూనే వెళ్తుంటుంది చెప్తున్నారు. ఇది వసంత విశ్వత్ అంటే వరుణ ఈక్వినాక్స్ March 21 అని చెప్పుకున్నాం కదా, ఇది ఉత్తరం పక్క తిరుగుతుంది సుమా అప్పటి నుంచి అని చెప్తున్నారు. సాధన చేస్తున్న వ్యక్తి అంటే అక్కల్టిస్ట్ శరీరంలోని చతుర్భుజం మొత్తం శరీరంలోని శక్తుల కింద స్థాయి నుండి ఊర్ధముఖాన్ని సూచిస్తుంది. కింద దిగువ స్థాయి అధోముఖం నుంచి ఊర్ధముఖాన్ని వెర్టికల్ లెవెల్ అంటాం కదా, అది సూచిస్తుంది సుమా అని చెప్తున్నారు. ఇది భూమధ్య రేఖ పైన వలయాకారంలో ఉన్న చోటు అనంతమైన కాలచక్రం సూచిస్తుంది. భూమధ్య రేఖ పైన వలయాకారంగా ఉన్న చోటు ఏదైతే ఉందో అది అనంతమైన కాలాన్ని సూచిస్తుంది సుమా అని చెప్తారు. అంటే అనంతమైన కాలం అంటే ఏంటి, బిగినింగు ఎండింగు, ఎండింగ్ నుంచి మళ్ళీ బిగినింగు, బిగినింగ్ నుంచి మళ్ళీ ఎండింగు. మీరు మీనరాశిని కూడా చిహ్నం, మీనరాశి సింబల్ కూడా మీరు చూసినట్లయితే ఒక చేప తల ఎలా ఉంటుంది, ఆ చేప తలలో ఈ రెండవ చేప తాలూకు తోక ఈ ముందు చేప తల దగ్గర ఉంటుంది, ఈ రెండవ చేప తాలూకు తోక అటుపక్క తల దగ్గర ఉంటుంది. అంటే కాలం అనేది ఇలాగా సర్క్యులర్గా ఎప్పుడు ఇలా వలయాకారంగా ఉంటుంది. అంటే దీని నోట్లో దీని తోక, దీని నోట్లో ఇంకొక చేప తోక, అంటే ఇలాగా సర్క్యులర్గా వలయాకారంగా ఉండదు సుమా. సృష్టి ఫలయము ఇలాగ ఉంటాయి సుమా అని, సృష్టిలోంచి ఫలయం, ఫలయంలో సృష్టి. ఈ సింబల్స్ అన్నీ కూడా వీటినే సిగ్నిఫై చేస్తూ ఉంటాయి. భూమధ్య రేఖ పైన వలయాకారంలో ఉన్న చోటు అనంతమైన కాలచక్రం సూచిస్తుంది. సూర్యుడు ఒక బిందువుని దాటి వృత్తంను ఛేదించడం సూచిస్తుంది. సూర్యుడు ఒక బిందువు దగ్గర దాటి వృత్తాన్ని ఛేదిస్తాడు సుమా అని. అంటే ఏంటి, వృత్తం ఉన్నప్పుడు ఎంటర్ అవ్వాలంటే ఎక్కడో దగ్గర నుంచి ఒక చోటు నుంచి ఎంటర్ అవ్వాలి కదా, అది ఛేదించడం అంటే అది చెప్తున్నారు ఇక్కడ. లేదా అనంతమైన వలయానికి ఒక ప్రారంభం సూచిస్తుంది. ఇలా సర్క్యులర్గా ఉన్నదాన్ని ఒక ప్రారంభం కావాలంటే అక్కడ దగ్గర కట్ చేయాలి, కట్ చేసి దాంట్లోకి వెళ్ళాలి, సూచిస్తుంది చెప్తున్నారు. భగవంతుడు కాలపురుషునిగా ఆహుతి అవ్వడం వల్లనే మొత్తం సంవత్సరం ఏర్పడింది. నేను పురుషమేధము, నరమేధం ఇలా కొన్ని పదాలు వాడతాం మనం. నేషనల్ పురుషమేధం నవలు కూడా ఉంది కదా. అంటే భగవంతుడు తనని తాను, కాలపురుషుడు అయినటువంటి భగవంతుడు తనని తాను త్యాగం చేసుకోవడం ద్వారా, సాక్రిఫైస్ అంటాం మనం, తనని తాను త్యాగం చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరం ఏర్పడింది సుమా అని. ఇది ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్. ఇది మాస్టర్ గారు ముందు ముందు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది దాని డెత్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ ఈజ్ బర్త్ ఆఫ్ ద మ్యాన్ కాన్షియస్నెస్ అంటారు.
ఆ డెత్ ఆఫ్ ది నాన్ కాన్షియస్నెస్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ద గాడ్ కాన్షియస్నెస్ అంటారు. అంటే ఆయన చనిపోతే మనిషి పుడతాడు, మనిషిగా చనిపోతే మళ్ళీ భగవంతుడు పుడతాడు. అంటే ఆ చైతన్యంలోంచి ఈ చైతన్యం వస్తుంది. ఈ చైతన్యం మళ్ళీ అందులోకి వెళ్ళాలంటే ఇది ఇలా ఉంటే వెళ్ళలేదు. ఈ చైతన్యం ఆ చైతన్యంగా మారటాన్నే డెత్ అంటారు. ఆ చైతన్యం ఈ చైతన్యంగా దిగిరాడాన్ని బర్త్ అంటారు. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భగవంతుని కాలపురుషునిగా సాక్రిఫైస్ అవటం వలన మొత్తం సంవత్సరం ఏర్పడింది. రాశిచక్రంలోని మొదటి సంవత్సర పురుషుని శరకేంద్రము సహస్రారం. అంటే రాశిచక్రంలో మొట్టమొదటి ఏంటన్నట్లయితే అది శిరస్సు, అది సహస్రారం. పురుషోక్తము పురుషునికి సహస్ర శీర్షాలు ఉన్నాయని చెప్తుంది. నిమిదిగా మేషాలు ఎక్కడ తీసుకెళ్తున్నారు? పురుషోక్తంలోకి తీసుకెళ్తున్నారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మేషాలు మనకు తీసుకెళ్ళగలరు. ఇంత సమన్వయం అనేది మన బుర్రలో పట్టుకోవాలి. పురుషోక్తము పురుషునికి సహస్ర శీర్షాలు ఉన్నాయని చెప్తుంది. సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్, సహస్ర శీర్ష పురుష. ఇక్కడ సహస్ర అనే పదానికి మేష గారి 1000 అని అర్థం చెప్పుకోబోకండి. ఇక్కడ సహస్ర అంటే అనేకము అని చెప్తున్నారు. ఇక్కడ చెప్పారు మేష గారు మిగతా ఎక్స్ప్లెనేషన్స్లో. దానిని అనువదిస్తే పురుషుడికి 1000 తలలు ఉన్నాయని, అతడు 1000 తలల సర్పంగా సదా విప్పుకుంటున్న పడగలతో చుట్లుగా ఉంటాడని అర్థం వస్తుంది. ఇది 1000 తలలు పురుషుడు అంటే దాన్ని సర్పంగా తీసుకున్నట్లయితే 1000 తలలు ఉన్నాయని, అతను 1000 తలల సర్పంగా సదా విప్పుకుంటున్న పడగలతో చుట్లుగా ఉన్నాడని అర్థము. సర్పం అనేటటువంటి దాన్ని కాలానికి కూడా, టైంకి కూడా ప్రతీకగా తీసుకుంటారు. అంటే ఏంటి? సర్పానికి 1000 తలకాయలు ఉన్నాయంటే ఆదిశేషుడు అనుకోండి. 1000 తలకాయలు ఉన్నటువంటి సర్పం అది చుట్లుగా ఉంటాడని అర్థం వస్తుందట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆశేషుడు అనగానే మనకి ఏం అర్థం అవుతుంది? సముద్రం, లేదా పాల సముద్రం మీద అలాగా ఒక పరుపులాగా బడ్డిలాగా ఆదిశేషుడు తలెత్తుకుని ఉంటాడు పైన. ఆయన తాలూకు మొత్తం అంతా కూడా అలాగా పరుపులాగా ఉంటుంది. దాని మీద తలకి చేయి పెట్టుకుని విష్ణుమూర్తి, పాదాల దగ్గర లక్ష్మీదేవి. ఇదే మనకు గుర్తొస్తుంది. కానీ ఆదిశేషుడు అట్లా ఉండడు. అట్లా సముద్రం మీద, క్షీరసాగరం మీద, అనంతుడైనటువంటి ఆదిశేషుడి మీద శానించున్నటువంటి వాడైన వర్ణకల బొమ్మ పెడతారు. కానీ ఆయన కాలం చుట్టుకుంటుంది. కాలం ఇలాగా వర్తమాన కాలం, అలాగా భూతకాలం, ఇలా భవిష్యత్తు ఇలా ఉండవు కదా. కాలం ఇలా సర్క్యులర్గా ఉంటుంది. ఈ సర్పానికి సర్పాన్ని సింబల్గా చెప్తారు. ఇది చుట్టలుగా ఉంటుందని అర్థం వస్తుంది. ఇది మీరు సినిమాల గురించి చెప్తున్నాను అనుకోవాకండి. మిగతా సినిమాల్లో అన్నిటిలో కూడా సర్పాన్ని ఇలాగా ఫ్లాట్గా హారిజాంటల్గా ఉన్నట్టుగా చూపిస్తారు. సీతా కళ్యాణం అని బాపు సినిమా తీశాడు. సీతా కళ్యాణం అని. ఆ ప్రొడ్యూసర్ మచిలీపట్నం వాళ్ళే. ఆ సీతా కళ్యాణంలో బిగినింగ్ ఆఫ్ ది పిక్చర్ అంటే ముందు టైటిల్స్ వస్తాయి కదా, అప్పుడు మీరు చూస్తే మళ్ళీ ఒకసారి చూడండి. ఆ సినిమా బాపు తీసిన సినిమా. అది సర్పం సర్క్యులర్గా ఉంటుంది, ఇలా ఫ్లాట్గా ఉండదు, ఇలా హారిజాంటల్గా ఉండదు. అంటే ఆయనకి ఆ సింబాలజీ తెలుసు అనమాట బాపుకి. సర్పం అనేది కాలస్వరూపం కాబట్టి, కాలం అనేది సర్క్యులర్గా ఉంటుంది కాబట్టి, వలయాకారంగా ఉంటుంది కాబట్టి ఆయన ఏం చేశాడంటే సర్పాన్ని, ఆదిశేషుడిని చూపిస్తాడు. అంటే సాంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు, ఆధ్యాత్మికమైనటువంటి ఆ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, ఆ సింబాలజీ తెలిసినటువంటి వాళ్ళు తీస్తే ఒకలాగా ఉంటాయి సినిమాలు. ఏదో పురాణాలు చదువుకుని తీసినట్టు సినిమాలు ఒకలాగా ఉంటాయి. అది సినిమా అని అనుకోవాకండి. అందులో సింబాలజీ మనం చూపించాడు కరెక్ట్గా. సో శాశ్వతుడైన ఈ సర్పము భూభారాన్ని భౌతిక రూపంలో ఉన్న సృష్టి మొత్తము మోచున్నాడని చెప్పబడుతుంది. ఈ సర్పం ఏం చేస్తుందా అంటే ఈ భూమి మొత్తం అన్నది మోస్తుందని చెప్తున్నారండి. భూమి మొత్తాన్ని సర్పం ఏం మోస్తుంది? సర్పం ఎక్కడ మోస్తుంది? మనకి కనిపిస్తుంది కదా. కానీ అది కూడా సింబాలిజమే. ఈ సర్పము భూభారాన్ని భౌతిక రూపంలో ఉన్న సృష్టి మొత్తాన్ని మోచున్నాడని చెప్పబడుతుంది. అంటే భూభారం అంటే ఇక్కడ భూమి అంటే పదార్థము అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపల్కి వెళ్ళాలి మనం. బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపల్కి వెళ్ళినప్పుడు ఆదిశేషుడు తన పడగల మీద
ఈ భూభారం మొత్తం మోస్తున్నాడు అనేటటువంటిది ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. కానీ సృష్టిలో మొత్తం పదార్థం అంతా ఉంది కదా, అన్ని గ్రహాలు పదార్థాలే కదా. భూమి మీద ఉన్నటువంటి పదార్థాలతో కాంబినేషన్ వేరే ఉండొచ్చు, కానీ అది ఒక సూర్యుడు తప్పిస్తే మిగతా అన్నీ కూడా పదార్థాలే కదా. ఏదో ఒక పదార్థం, ఆ మ్యాటర్ దీంతో తయారు చేయబడినది వేరే విషయం. అది అన్నీ నిలబడుతున్నాయి కదా, స్పేస్లో ఆలాడుతున్నాయి కదా, వాడికి ఒక ఆధారం కావాలి కదా. ఆధారం, భౌతికమైన ఆధారం దేనికి లేదు కదా. భూమికే భౌతికమైన ఆధారం లేదు కదా, భూమే భౌతిక పదార్థం, దాని కిందన ఏమీ ఆధారం లేదు కదా. అయినా అన్నీ స్పేస్లో తిరుగుతూనే ఉన్నాయి కదా. అంటే అన్నిటినీ కూడా పట్టి ఉంచేటటువంటి ఒక శక్తి అనండి, చైతన్యం అనండి, ఏదైనా అనండి, దాన్ని ఆదిశేషుడు తన పడగలపై మోస్తున్నాడు సుమా అని సింబాలిక్గా చెప్పినటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ సర్పము భూభారాన్ని భౌతిక రూపంలోని సృష్టి మొత్తం మోచున్నాడు చెప్పబడుతుంది. అయితే దీనిలోని అంతరార్థం పురుషుడికి సహస్రారమే అతని శిరస్సుగా కలిగి ఉన్నాడు అర్థం. దీని అంతరార్థం ఏంటంటే పురుషునికి సహస్రారమే అతని శిరస్సుగా కలిగి ఉన్నాడని అర్థం. అంటే సహస్రారం అనేటటువంటిదే పురుషుడికి శిరస్సుగా ఉంది సుమా అని అర్థం చేసుకుంటున్నారు. సహస్రారం అంటే ఏంటి? అన్నిటికన్నా ఉండే హైయెస్ట్ కాన్షియస్నెస్, అది అన్నిటిలో కూడా పైనటువంటి ఉన్నటువంటి చైతన్యం, అది శిరస్సుగా, సహస్రారమే శిరస్సుగా ఉంది సుమా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. పురుషోక్తం సహస్ర అనే ఒక సాంకేతిక పదంతో మొదలవుతుంది. సహస్ర అనేది ఒక పాస్వర్డ్ సుమా పురుషోక్తానికి అని చెప్తున్నారు మాస్టర్ గారు. దీనికి కారణం సంవత్సర పురుషుని యొక్క సహస్రారము 1000 దళముల పద్మము లేదా 1000 కిరణాలతో కూడిన కేంద్రము రాశిచక్రములోని మొదటి రాశిలో ఉంది. అది ఈ సంవత్సర పురుషుడి యొక్క సహస్రారం ఏదైతే ఉందో అది 1000 పెటల్డ్ లోటస్ అంటారు ఇంగ్లీష్లో చక్కగా. 1000 పెటల్డ్ లోటస్ అంటే 1000 దళములు గల ఒక పద్మము. అది 1000 కిరణాలతో కూడి ప్రకాశిస్తూ ఈ రాశిచక్రంలోని మొదటి రాశిలో ఉందటండి. అంటే మొదటి రాశి అంటే ఏంటి? మేషంలో ఉందట. అంటే ఆయన సహస్రారం మందాగా వచ్చేటప్పటికి మన సహస్రారం అక్కడ దాకా, ఆయన సహస్రారం అక్కడ 1000 దళములు గల పద్మంతో 1000 కిరణాలతో కూడిన కేంద్రంగా ఉందటండి. అంత ఇంపార్టెన్స్ ఉంది మన తాలూకు శిరస్సుకి, అంత ఇంపార్టెన్స్ ఉంది మన తాలూకు మేషంకి. చెప్పి కాలచక్ర పురుషుణ్ణి ప్రజాపతి అని పిలుస్తారు, ప్యాట్రియార్క్ అంటారు వాళ్ళు. దేంట్లో ప్యాట్రియార్క్స్ అంటే ప్రజాపతులు. అబ్రహాం వీళ్ళందరూ ఉంటారు ఓల్డ్ టెస్టిమెంట్లో. మన దాంట్లో ఏమంటారు? ప్రజాపతులు అని అంటారు. సంవత్సర కాల పురుషుని దక్ష ప్రజాపతి, దక్షుడైన కుటుంబ పెద్ద అని పిలుస్తారు. సంవత్సర కాల పురుషుని అంటే సంవత్సరం అంతా కూడా కాలంగా తీసుకుంటే, ఆ కాల స్వరూపాన్ని పురుషుడిగా తీసుకుంటే దక్ష ప్రజాపతి దక్షుడైన కుటుంబ పెద్ద అని పిలుస్తారు. దక్షుడు అంటే ఏంటి? మొత్తం అంతటి తాలూకు బాధ్యత వహించేటటువంటి వాడు, అందరికీ దక్షుడిగా ఉండేటటువంటి వాడిని దక్ష ప్రజాపతి సంవత్సర పురుషుడిగా పిలుస్తారటండి. అతని శిరస్సు యజ్ఞకొండంలో ఖండించబడింది. ఆ కథంతా మీకు తెలిసిందే కదా. సతీదేవి ఆయన యజ్ఞానికి పిలవకపోవటం. సతీదేవి దక్ష ప్రజాపతి కూతురు, శివుడి భార్య. అందరినీ పిలుస్తాడు కానీ దక్ష ప్రజాపతి అందరి దేవతల్ని పిలుస్తాడు కానీ శివుడిని పిలవడం. ఆయన తన పుట్టింటికి వెళ్ళాలనే కోరికతో సతీదేవి బయలుదేరుతుంది. శివుడు వద్దని చెప్తాడు. ఆయన సతీదేవి తండ్రి కదా, తండ్రి యజ్ఞం చేస్తాను అందరి దేవతలు ఉంటారు, శివుడు తప్ప. సతీదేవి వచ్చిన తర్వాత సతీదేవికి దక్షుడికి మధ్య జరిగినటువంటి ఒక వాదనలో, వాళ్ళు జరిగినటువంటి సంభాషణలో సతీదేవి అవమానం చెందుతుంది. శివుడిని దక్షుడు అవమానిస్తాడు. అవమానం భరించలా సతీదేవి అగ్నిగుండంలో పడినప్పుడు అప్పుడు వీరభద్రుడి కోపం వచ్చి దక్ష ప్రజాపతి తాలూకు మొత్తం అంతా ధ్వంసం చేసేసిన తర్వాత ఆ దక్ష ప్రజాపతి తాలూకు తల నరికేస్తారు. సంవత్సరం నరికేస్తే కాలం ఎక్కడ ఉంటుంది? అక్కడ కాలం లేకపోతే సృష్టి ఎక్కడ ఉంటుంది? సంవత్సర పురుషుడు కదా, సంవత్సర పురుషుడు దక్ష ప్రజాపతి సింబాలిక్గా. సో మళ్ళీ తల అతికించాలనుకున్నప్పుడు అందరూ కూడా శివుడిని ప్రార్థిస్తే అప్పుడు ఉత్తరం పక్క ఏదో ఉన్నటువంటి గొర్రె తలకాయ పెట్టండి వీడికి బతుకుతాడని చెప్తే ఆ గొర్రె తలకాయ తెచ్చి దక్షుడికి అతికిస్తే ఆ దక్షుడు గొర్రె తలకాయతో బతుకుతాడు సుమా అని చెప్తారు. ఆ తలకాయ లేదు, ఒరిజినల్గా తలకాయ గొర్రె తలకాయ పెట్టాడు సుమా,
దక్షుడు తలకాయ గొర్రె, సంవత్సర పురుషుడు తలకాయ గొర్రె అని చెప్తారు. దీన్ని మాస్టర్ గారు ఏం చెప్తారంటే, సంవత్సరం ప్రారంభానికి ఏదో ఒక బిగినింగ్ పాయింట్ కావాలి కదా, అదే వెర్నల్ ఈక్వనాక్స్ అంటారు దాన్ని, వసంత విశ్వత్ అంటారు దాన్ని. అప్పుడేమవుతుంది అన్నట్లయితే అక్కడ కట్ చేసిన తర్వాత సంవత్సరం మొదలవుతుంది. ఏదో ఒక బిగినింగ్ ఉంటే ఎండింగ్ బిగినింగ్ ఒక చోటే ఉంటాయి. ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ బిగిన్ అవుతుంది, ఎక్కడ బిగిన్ అవుతుందో ఎండ్ అవుతుంది. అక్కడ మళ్ళీ వెనక్కి సైకిల్ తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఒక కత్తెర పడాలి. ఆ కత్తెర పడాలన్నట్లయితే ఒక బిగినింగ్ జరగాలి. ఆ బిగినింగ్ అనేది సంవత్సరానికి బిగినింగ్ అనేది మేషరాశి కాబట్టి మేషానికి గుర్తు గొర్రె తలకాయ, గొర్రెకి తాలూకు తలకాయ శిరస్సు మేషానికి గుర్తు కాబట్టి దక్ష ప్రజాపతికి మేష తలకాయ పెట్టారు అంటే సంవత్సర పురుషుడికి సంవత్సరానికి బిగినింగ్గా మేషరాశిని పెట్టారు, గుర్తించారు మన పెద్దలు అనే దానికి సింబాలిక్గా ఈ కథ అనేది పురాణాల్లో చెప్పబడింది. పురాణాల్లో ఉండే చాలా కథలకి ఇలా సింబాలిజం ఉంటుంది కదా అని మాస్టర్ గారు చెప్పారు. చెప్పి సాధకునికి శరకేంద్రంలో ఉపదేశం ఇవ్వడం వలన అతని జీవప్రజ్ఞ నశించి, అంటే సాధకుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అక్కడ ఉపదేశం ఇవ్వటం వల్ల ఆ జీవప్రజ్ఞ నశించి, ఇది నేను నాది అనే భావన, వ్యక్తిగతమైన ప్రజ్ఞ అహంకారం, నేను అనే భావన నశించి దైవ ప్రజ్ఞ మొదలవుతుంది. విశ్వప్రజ్ఞ అనేటటువంటిది అందులోకి మేల్కొండాలంటే నేను నాది అనే ప్రజ్ఞ అక్కడ అది అంతం కావాలి, అందులో అది లీనం కావాలి. దీన్నే శిరచ్ఛేదనం అంటారు, దీన్నే తల కత్తిరించడం అంటారు సుమా. ఎందుచేత ఈ తలలో మన ఆలోచనలు అన్నీ ఉంటాయి, నేను అనే భావన ఉంటుంది. సృష్టి కన్నా ఇతరంగా మనల్ని మనం గుర్తించుకుంటాము, ఇతరుల కన్నా ఇతరంగా మనల్ని మనం గుర్తించుకుంటాము. ఈ వన్నెస్ అనేది మనకు ఉండదు. విశ్వచైతన్యం పట్ల మనం మేల్కొని ఉండము. మనం కేవలం వ్యక్తిగతమైనటువంటి ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటాం కదా, వ్యక్తిగతమైన చైతన్యం ప్రజ్ఞ మనలో పనిచేస్తుంటాయి తప్ప ఈ మొత్తం అంతా ఒకటే అనే భావన అనేది ఉండదు. కాబట్టి ఈ ప్రజ్ఞ నశిస్తే కానీ ఆ ప్రజ్ఞలోకి మనకి ఎంట్రన్స్ రాదు. కాబట్టి ఆ ప్రజ్ఞ నశించడాన్ని పురుషమేధము, పురుషుణ్ణి వధించారు అంటారు. పురుషుడు అంటే ఏంటి? ఇక్కడ సహస్రశీర్ష పురుషుడు కాదు, ఇక్కడ ఈ పురుషుడు, ఇది చెప్పారు. ఇక్కడ దైవ ప్రజ్ఞ మొదలవుతుంది, దీన్నే శిరచ్ఛేదనం అంటారు. అందువలన సంవత్సరంలో ప్రారంభాన్ని అంతాన్ని కూడా అది సూచిస్తుంది. అంచేత సంవత్సరంలో ప్రారంభాన్ని అదే సూచిస్తుంది, అంతాన్ని కూడా అదే సూచిస్తుంది సుమా అని చెప్పారు. ఇది కొంచెం మళ్ళీ వినండి, అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఈ ప్రిడిక్టివ్ అస్ట్రాలజీకి సంబంధించిన అస్ట్రాలజీ కాదు కాబట్టి ప్రిడిక్షన్లు ఇస్తే ఫెయిల్ అవుతాయేమో అని భంగం లేదు. ఇదంతా కూడా మన తాలూకు ప్రజ్ఞలు వికసించడానికి నెమ్మదిగా మన తాలూకు ఆలోచన స్థాయి అనేటటువంటిది, ఇండివిజువల్ మైండ్, మన మనస్సు అనేటటువంటిది ఈ యూనివర్సల్ మైండ్, విశ్వానికి ఉండేటటువంటి మనస్సులోకి ప్రయాణం చేయాలన్నట్లయితే ఆ భావాలను నెమ్మదిగా మనలోకి తెచ్చుకోవడానికి ఇవి పనిచేస్తాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.